జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద రిస్క్ రిలయన్స్ జియో అంటూ అధినేత ముకేష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకిన్సే గౌతమ్ కుమార్తో జరిగిన ఇంటర్వ్యూలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలయన్స్ భవిష్యత్తు ప్రణాళికతో పాటు దార్శనికతను సంబంధించిన పలు అంశాలను ఈ చర్చలో పంచుకున్నారు అంబానీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ జియోలో కంపెనీ చేసిన $25 బిలియన్ పెట్టుబడి భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడానికి నేను చేసిన తాపత్రయంతో కూడిన రిస్క్ అని చెప్పుకొచ్చారు. దీని మీద మొదట్లో ఆర్థిక రాబడి అంచనా లేకపోయినా అది చాలా విలువైనదని ముకేష్ అంబానీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ క్లీన్ ఎనర్జీ పర్యావరణ వ్యవస్థను త్వరలోనే నిర్మిస్తానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ తెలిపారు. సంపద సృష్టి, ఆవిష్కరణతో పాటుగా దేశం కోసం లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడమే వ్యాపార లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సౌర, బ్యాటరీ, హైడ్రోజన్, బయో ఎనర్జీ కోసం కంపెనీ పెద్ద ప్రణాళికలను కలిగి ఉందన్నారు. మారుతున్న వాతావరణం నుండి భూమిని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం రిలయన్స్ ఎప్పుడు ముందడుగు వేస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఆలోచన బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చారు. 100 సంవత్సరాల తర్వాత కూడా దేశానికి, ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. వ్యాపారం కేవలం లాభాల మూలం మాత్రమే కాదు, సమాజంలో మార్పుకు పెద్ద సాధనం కావాలని పిలుపునిచ్చారు. కాగా 2027 నాటికి రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీరు మీ జీవితంలో అతిపెద్ద రిస్క్ను ఎదుర్కోవడానికి సిద్ధం కావడం అతిపెద్ద బలమని చెప్పుకొచ్చారు అంబానీ. ఆయన జీవితంలో చేసిన రిస్క్ గురించి మాట్లాడుతూ రిలయన్స్ జియోని ప్రారంభించడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద రిస్క్ అని చెప్పుకొచ్చారు. నా సొంత డబ్బును మొత్తం అందులో పెట్టుబడి పెట్టి దానిని ప్రారంభించాను. అని సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలియదు.